స్టాయిల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదాం. మీకు కామెడీ అంటే ఇష్టమేనా? అయితే మీరు ఆహనా పెళ్ళంటి సినిమా చూసే ఉంటారే. ఆ సినిమాలో లక్ష్మీపతిగా కోట శ్రీనివాసరావు గారి పాత్ర గుర్తుందా? పదండి, పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతి కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేటువంటి వాటిల్లో ఆహనా పెళ్ళంటి సినిమాలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. జంధ్యాల గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో పిసినారి పాత్రలో ఆయన మనకి అద్భుతంగా నటించి కనిపించారు. అరగుండు పాత్రలో బ్రహ్మానందం గారు కడుపుబ్బ నవ్వించేశారు. అయితే ఫస్ట్ ఈ పాత్ర కోసమని చెప్పి రావు గోపాలరావు గారు అయితే కనుక లక్ష్మీపతి పాత్రలో బాగుంటారు అని అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు గారు మండలాధీశుడు అనేటువంటి సినిమా రిలీజ్ కావటంతో జంధ్యాల గారు కోట శ్రీనివాసరావు గారితో ఆ పాత్రను చేయించాలనుకున్నారట. మరి ప్రొడ్యూసర్ గారు అయితే కనుక అదే మన రామానాయుడు గారు మొదట్లో ఒప్పుకోలేదట. కానీ పట్టుబట్టి ఒప్పించారంట. ఒకరోజు నేను చెన్నై వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను. అయితే అంతకుముందే రామానాయుడు గారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకి ఎదురుగా కూర్చొని మాట్లాడడం చాలా గొప్ప విషయం. నేను వెళితే ఇక్కడికి రావయ్యా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పారు. ఏంటి సార్ అని అడిగాను. జంధ్యాల గారితో ఒక సినిమా ప్లాన్ చేశాను, ఇవాళే ఫైనలైజ్ అయ్యింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, అది పండితే సినిమా బాగుంటుంది, లేకపోతే యావరేజ్గా ఆడుతుంది. ఆ పాత్ర గురించి నాకు జంధ్యాలకు 20 రోజులుగా ఒక చర్చ నడుస్తుంది. నేనేమో రావు గోపాలరావుతో వేయిద్దామంటాను, కానీ తనేమో కోట శ్రీనివాసరావుతోనే పాత్ర వేయించాలని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాడు. మరి 20 రోజుల పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి అడిగారు. తప్పకుండా సార్ అని చెప్పాను. అలా నేను లక్ష్మీపతిగా మారి మీ ముందుకు వచ్చాను అని చెప్పి ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు గారు అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీ ముందు నేను వెలిబుచ్చడం జరిగింది.